పూర్వం వారణాసి అడవిలో పెద్ద ఎలుకల గుంపు ఉండేది. వాటికి ఒక రాజు ఉన్నాడు. ఆ ఎలుకల రాజు ఎంతో మంచివాడు. తమ వందలాది ఎలుకలకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకొస్తున్నాడు. అదే అడవిలో ఒక నక్క ఉంది. అది గొప్ప టక్కరిది. ఒక రోజున అది ఎలుకల గుంపును చూసింది. ఎలాగైనా సరే మోసగించి వాటిలన్నిటినీ తినేయాలని అనుకుంది. వెంటనే ఆ ఎలుకలు జీవించే ప్రాంతానికి కొద్దిగా దగ్గరలో ఒంటికాలు మీద నిలబడింది. తూర్పుకు తిరిగి నోరు తెరిచి కళ్ళు మూసుకొని కదలక మెదలక నిలబడింది. ఎలుకరాజు నక్కను చూసి ఈ నక్క చాలా మంచిదే ఉంటుందని అనుకున్నాడు. మెల్లగా నక్క దగ్గరికి వచ్చి సంభాషణ మొదలుపెట్టాడు. నీ పేరేమిటని అడిగాడు ఎలుకరాజు నక్కను. నా పేరు ధర్మరాజు అని చెప్పింది. అప్పుడు ఇలా ఒంటికాల మీద ఎందుకు నిలబడ్డావు అని అడిగాడు. నేను నాలుగు కాళ్ళ మీద నిలబడితే నా భారాన్ని ఈ భూమి మోయలేదు అని నక్క చెప్పింది. మరి అలా నోరెందుకు తెరిచావు అని ఎలుకరాజు అడిగితే, నేను గాలి తప్ప మరే పదార్థాన్ని తినను. నోరు తెరిచి గాలిని భోంచేస్తున్నా. అప్పుడు ఎలుకరాజు, మరి తూర్పు దిక్కుకి ఎందుకు తిరిగి నిలబడ్డావు అని అడిగాడు. దానికి నక్క, సూర్యునికి నమస్కరిస్తున్నాను అని చెప్పింది. ఈ జవాబులు విన్న ఎలుకరాజు, నక్క నిజంగానే గొప్పది, పూజించదగింది, గౌరవించదగింది అని నమ్మాడు. ఒకరోజు ఉదయం సాయంత్రం వేళల్లో తన ఎలుకలన్నింటినీ తీసుకొని నక్క దగ్గరికి వచ్చేవాడు. దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించి ఎలుకలు తిరిగి వెళ్ళేవి. ఆ వెళ్ళేటప్పుడు చివరిలో ఉన్న ఎలుకను చటుకన పట్టి గుడ్డుకన నమిలి మింగేది నక్క. ఏమీ తెలియనట్లు నోరు తుడుచుకుని నిలబడేది. కొన్నాళ్లకు ఎలుకల మంద పలచబడింది. ఈ విషయం ఎలుకల రాజు గమనించాడు. ఆలోచించాడు. నక్క మీద అనుమానం కలిగింది. మరుసటి రోజున తన ముందు పోకుండా అన్నిటికంటే వెనక నడిచాడు. యథాప్రకారం నక్క ఎగిరి ఎలుకరాజును పట్టుకోబోయింది. ఎలుకల రాజు తప్పించుకొని ఎదురు తిరిగాడు. ఎలుకలన్నీ తమ రాజుకు తోడయ్యాయి. నక్క తోక ముడిచింది. పారిపోతున్న నక్కతో, ఇక నుండి నమ్మించి మోసగించడాన్ని నక్క ధర్మంగా చెప్పుకొంటారు అన్నాడు ఎలుకరాజు. ఆనాటి నుండి ఇలా మోసం చేయడం బిడారు ధర్మంగా ప్రచారమయ్యింది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.